అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిన్న కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో గణపతి కుండన ఆక్యుపేషన్ జరిగింది, కొన్ని కన్స్ట్రక్షన్ జరిగినాయని చెప్పేసి కౌన్సిలర్స్ అందరూ దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికోసమని ఈరోజు చైర్పర్సన్ గారు, తహసీల్దార్ గారు మరియు మిగతా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరితో కలిసి ఈ గణపతి కుంటను విజిట్ చేయడం జరిగింది. అందులో కొన్ని యాక్చువల్గా మనకి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న దాంట్లో ఒక 3-4 నిర్మాణాలు కన్స్ట్రక్షన్ అయ్యి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టున్నవి. సో వాటిని గుర్తించి ఇమీడియట్గా వాటిని డిస్మెంటల్ చేయడం జరిగింది. ఇది 8 acres 13 గుంటాస్ ప్లేస్ మొత్తము. సో దాంట్లో క్లియర్గా ఎఫ్టీఎల్ పరిధిలో కన్స్ట్రక్షన్ అయినా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని ఇమ్మీడియట్గా తీసివేయడం జరిగింది. మిగతా వాటి కూడా దృష్టికి ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి మిగతా కూడా ఎక్కడైనా ఇలాగే చెరువు కుంటలు కానీ ఏమన్నా కనుక ఉన్నట్లయితే వాటిపైన కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇరిగేషను, రెవెన్యూ, మున్సిపల్ ముగ్గురు కలిసి ఒక జాయింట్ సర్వే చేసి ఆ సర్వే ప్రకారంగా ఎఫ్టీఎల్ బౌండరీస్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ ఎఫ్టీఎల్ బౌండరీలో ఎలాంటి నిర్మాణాలు జరిగినా కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా కూలగొట్టడం జరిగింది ఇంతకుముందు, అయినప్పుడు కూడా తిరిగి నిర్మాణం చేయడం మూలన వాటిని ఇప్పుడు డిస్మాంటిల్ చేయడం జరుగుతుంది. మా దృష్టికి వచ్చిన దాంట్లో అయితే ఇప్పుడు ఉంది. ఇంకా కనుక ఉండే అంటే ఇప్పుడు ఫర్దర్ ఎట్లాగో ఇప్పుడు వాళ్ళకు ఎఫ్టీఆర్ పరిధి ఫిక్స్ చేయడానికి చెడుతున్నాము. ఆ ఫిక్స్ కాగానే ఇఫ్ కేసు అవి కూడా వస్తున్నట్లయితే వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న మున్సిపల్ ఆఫీస్ కౌన్సిలింగ్ మీటింగ్లో గణపతి కుండలో ఎంక్రోచ్మెంట్ అయిందనే దృష్టికి రావడంతో మున్సిపల్ కౌన్సిలర్లు తోటి మా సిబ్బంది అందరూ వచ్చి ఇక్కడ 5 అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వచ్చినాయని మా దృష్టి చూసి ఆ 5 కన్స్ట్రక్షన్స్లని డిమాలిషన్ చేయడం జరిగింది. దీని టోటల్ ఎక్స్టెంట్ 8 ఎకరాల 13 గుంటలు. అది మా నాలెడ్జ్లో లేదు, మేము కొత్తగా వచ్చినా అది ఇటు ఉంటే మేము దాన్ని రిజెక్ట్ చేస్తాము. మేము ఒక 100 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. మేము దళితులము. మా తాత కాలం నుంచి, మా నాన్నమ్మ కాలం నుంచి ఉంటున్నాం. మా నాన్న చనిపోయిండు. మా అమ్మ ఉన్నది 80 సంవత్సరాలు అవుతుంది, 80 సంవత్సరాల వయసు ఉన్నది. వ్యవసాయం చేసుకున్నన్ని రోజులు చేసుకున్నాము, ఇంకా కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటున్నాం. కానీ మాకు ఇల్లు లేదు. చిన్న ఇంట్లో మేము 6-7 మంది ఉంటున్నాము. మా కుటుంబస్తులకు మనిషి ఒక చిన్న రూములు కట్టుకుందామని చెప్పేసి ఆలోచనతోటి కానీ మేము అమ్ముకోవడం కానీ ఎటువంటి వ్యాపారం గురించి కానీ చేద్దామనే ఉద్దేశంతో ఇది చేసుకోలేదు. వాటి గురించి మళ్ళీ పంట వేస్తే కూడా వచ్చిపోయే గోదలు గొడ్డు వస్తుంది, కొద్దిగా బౌండరీ వేసుకుందామని చెప్పి చిన్న గోడ పెట్టుకున్నాం తప్ప ఇందులో ఎటువంటి దురుద్దేశంతో కాదు. మాకు నిల్వ నీడ లేదు. నిల్వ నీడ గురించే చిన్న రూమ్లు వేసుకున్నాం. మిగతాయి జీవో వాళ్ళు ప్రభుత్వం 59 జీవోలో పెడితే వాటికి డబ్బులు కట్టినాము, సంతకాలు పెట్టించినాము. వాళ్ళు ఫోన్ చేస్తా అన్నారు. మరి అది ఎప్పుడు ఇస్తారో మాకు రిజిస్ట్రేషన్ తెలియదు. వీటికి కూడా ప్రభుత్వం దయతలిచి ఏదన్నా జీవోలలో ఏదన్నా వస్తే ఇంత డబ్బులు కట్టుకొని రెగ్యులర్ చేసుకుందామని ఆశతోటి 2 రూమ్లకు కూడా మున్సిపాలిటీ నుంచి మాకు ఇంటి నెంబర్లు కూడా వచ్చినాయి. అయినా కానీ మున్సిపాలిటీ అధికారులు మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మాకు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్. దయచేసి ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని సహకరించి ఈ 2 ఎకరాల 30 గుంటలు మేము దీని మీద కాసు మీద ఉన్నాము. కనీసం కుంట శిక్కము బోంగ మాకు నీళ్లు ఎటువంటిది తలకుంటా మాకు కొలిసి మీది కనీసం మాకు పట్టా చేసన్నా మా ఇళ్ళ మట్టుకన్నా దయచేయమని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.